నా వైఫ్ వైశాలిని నేనే చంపాను. తన చావుకి నేనే కారణం సార్. పెళ్ళైన కొత్తలో చాలా సంతోషంగా ఉండేవాళ్ళం సార్. తనకిష్టమైనవన్నీ తను అడగకుండానే నేను చేసేవాడిని. ఏం చేసిన ప్రయోజనం ఏముంది సార్? తన భర్త రోజుకి 10 నిమిషాలైనా తనతో నవ్వుతూ మాట్లాడాలని ప్రతి భార్య కోరుకుంటుంది. ఎప్పుడైతే కొత్త కంపెనీ మొదలెట్టి బిజినెస్ అంటూ తిరిగానో అప్పుడే అంతా అయిపోయింది. సో మీరందరూ చెప్పేది నమ్ముతున్నారు? నమ్మటం కాదు సార్. అందరూ వైషు గురించి తప్పుగా చెప్పినప్పుడు మిగతా వాళ్ళలాగా అనుమానించకుండా, మనసులో పెట్టుకుని బాధపడకుండా అబద్ధమే కదా అని అడిగాను. అప్పుడు తనేం మాట్లాడలేదు. తను తప్పు చేసిందో లేదో నాకు తెలీదు, కానీ ఒక రకంగా నేను కారణమయ్యాను. మంచి కోడలు దొరికిందని చాలా సంతోషించాం. కానీ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళంతా చెడుగా మాట్లాడుతుంటే నమ్మకుండా ఎలా ఉండమంటారు? ఈ ఫ్లాట్స్లో ఉండేవాళ్ళు మీ బంధువులు, వీళ్ళు కాకుండా ఐ మీన్ మీ ఆఫీస్లో వాళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా మీ ఇంటికి వస్తారా? ఫ్రెండ్స్ అని చెప్పాలంటే విక్కీ, విఘ్నేష్, మై వన్ అండ్ ఓన్లీ పార్ట్నర్. ఇప్పుడు ఆఫీస్కైనా మీరు వెళ్ళేది? అవును. హాయ్, ఐఎమ్ విక్కీ, విఘ్నేష్. ఐమ్ వాసుదేవ్. అసిస్టెంట్ కమిషనర్, రైట్? యా. ఓకే. బాలా నా గురించి చాలా చెప్పుంటాడే, అవన్నీ నమ్మకండి. నా గురించి చెప్పే కంటే బాలా గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఎనీవే, నైస్ మీటింగ్ యూ. బిజినెస్లోనే కాదు, పర్సనల్గా కూడా మేము చాలా విషయాలు షేర్ చేసుకుంటాం. అలాగే ఒకరోజు సడన్గా వచ్చాడు. వాళ్ళ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ వైశాలి గురించి తప్పుగా మాట్లాడుతున్నారని చాలా ఫీల్ అయి చెప్పాడు. నేను నమ్మలేదు. బట్ నేనే 2-3 సార్లు బయట వాళ్ళతో వైశాలి చూసినప్పుడు నమ్మక తప్పలేదు. అప్పుడే నాకు అంతా అర్థమైంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదు సార్. అవును సార్, వాళ్ళ పెళ్ళైన కొత్తలో వైశాలే వాడి లైఫ్లో కరెక్ట్ చాయిస్ అని అనుకున్నాను. కానీ పోను అర్థమైంది, షీఈ్ నాట్ సో. వైశాలిని బయట చూశాను చెప్పారే, ఎక్కడ చూసారో చెప్తారా? జగదాంబ థియేటర్, ఐస్ క్రీమ్ పార్లర్, కాఫీ పార్క్, ఇలా 2-3 చోట్ల చూసాను. వైశాలి, ఇది నా కాలేజ్ స్పెషల్ అండ్ మై ఫేవరెట్ వెనిలా. వైశాలి. లేదు, లక్ష్మి ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళ అమ్మాయి కూడా ఈ కాలేజీలోనే చదువుతుందట. తను నాకు బాగా తెలుసు. తనలా అనిపిస్తేను. చూడు వైషు, కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కలుస్తాం అంతే. ఎప్పుడో ఇలా బయటకు వచ్చినట్టు కూడా పక్కింటి ఆంటీ చూస్తారు, ఎదురింటి అంకుల్ చూస్తారని చెప్పి వెళ్ళిపోతావు. ఎప్పుడో ఇంట్లో తెలిసేది ఇప్పుడే తెలియని. నువ్వు అనుకుంటున్నట్టు కాదు వాసు. నాన్నతో నేను చెప్పడానికి మిగతా వాళ్ళు చెప్పడానికి తేడా ఉందిగా. నాకు నీలో బాగా నచ్చిన విషయం ఇదే, అందుకని మరీ ఇలా. ఇప్పుడేంటి, నీతో పాటు సినిమాకి రావాలి అంతేగా? తెలుసు, అన్ని పెళ్లి తర్వాతే అంటావు. పెళ్లికి ముందే. మా నాన్న ఓకే చెప్పిన తర్వాత. అనవసరంగా ఫీల్ అయిపోయా. అవును, ఈ ఐస్ క్రీమ్ లో గుడ్డు కలుపుతారా? నేను ఒకటి చెప్పనా, కనీసం మన పెళ్ళి ఒక హాఫ్ పల్ కూడా వేసి పెట్టావు. దానికి కూడా మీ నాన్న అడగాలంటావు. ఇది మళ్ళీ చెప్పు. ఒక హాఫ్ పల్ వేసి పెడతావా అని అడిగా. అక్క, ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా పర్లేదు కానీ దీనిలో మాత్రం ఫెయిల్ అవ్వకు. ఊరుకోవే. మరి కానీ నువ్వు పగలు కొడతావా, నేను పగలు కొట్టేనా? నేనే పగలు కొడతాను. రేపు ఈ టైంకి ఇంట్లో ఉంటామని అడిగింది. ఉంటా అని చెప్పాను. డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తుంది, నాకేం తెలుసురా. లంచ్ రెడీ. వెయిట్ చేయండి. అక్క మీకోసం స్పెషల్ గా ఒకటి చేసింది, మీరే చూడండి. హాఫ్ బోల్. నేను తమాషాగా అంతే. మీరు తమాషా కన్నా సరే, సీరియస్ గా అన్నా సరే, మా అక్క మాత్రం సీరియస్ గానే తీసుకుంటుంది. తను అనుకున్నది జరగాలి, లేదంటే మాట్లాడదు. నాతో గొడవ పడి ఎన్ని రోజులు మాట్లాడలేదు తెలుసా? నోరు మూసుకో, నువ్వు తిను. అవునా? ఏమైంది? పట్టుకో, చేయి కడుకో. కోపంలో ఏమైనా అన్నానంటే ఇంటి దాకా వచ్చేస్తావా? అదే బయటికి రమ్మంటే రావు. అక్క, త్వరగా రా, లేట్ అవుతుంది. వచ్చేసా, ఒక్క నిమిషం. నేను దానికోసం మాత్రమే రాలేదు. మరి మా నాన్న పెళ్లిళ్ళ బ్రోకర్ని పిలిపించి మాట్లాడారు. ఓ,
అయితే ఏం చేయమంటావు? రేపు ఎవరిదైనా ఫోటో తీసుకొచ్చి నచ్చాడని అడిగితే నచ్చాడని చెప్పు. ఇప్పుడు ఎందుకు చిరాకు పడుతున్నావు? రేపే మీ ఇంటికి వచ్చి మీ నాన్నని కలుస్తాను. చాలా ఏది మళ్ళీ చెప్పు. మళ్ళీ నీకు నేను చెప్పడం కాదు, నువ్వు ముందు మీ నాన్నతో నేను నీకు నచ్చాను చెప్పు. చాలు, సరేనా?